నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం. తూర్పు పుండ్ల రామసాగరంలో 15 రోజులుగా నీటి సరఫరాను ఆపేస్తున్న పంచాయతీ పాలకులు. నగరం పంచాయతీ తూరుపోల గ్రామంలో నీళ్లు లేక 15 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం. ట్యాంకీ శుభ్రంగా కడగాలి, బీచింగ్ వేయాలి, నీళ్లు శుభ్రంగా వదలాలి, మాకు లైట్లు వేయాలి. ఇబ్బంది పడుతున్నాం, మాకు లైట్లు కావాలి. తూరుపోండ్ల రామసాగరము సైదాపురం మండలము. మాకు నీళ్ళు అయితే వదలడం లేదు. నీళ్ళు అయితే వారానికి ఒకసారి వదిలేడు. ఇప్పుడు వారం నుంచి నీళ్లు లేవు. నీళ్ళ కాడ పోతే స్వానాలు ఎత్తుకోపోయినారు, తాళాలు వేసారంటున్నారు. అదేంటి ఆ సమస్య నీళ్లు వదలాలి. ఎవరైందో నాకు తెలీదు. ఆడ తాళాలు వేసి రేటు స్వానాలు ఎత్తుకోపోయారని చెప్పారు. ఒళ్ళే వదల నీళ్లు చెప్పాలి. రాణి మాట్లాడుతున్నాను. మా ఊరికి గ్రామంలో నీళ్ళు దాదాపు 15 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. గ్రామ సర్పంచ్ గారు నీళ్ళు వేయకుండా ఆపేస్తున్నారు. ఇంట్లో చాలా ఇబ్బందిగా, పిల్లలకి మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. గ్రామం మొత్తం మీద ఏదన్నా నేల కోసం మాకు ఒక పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. రామసాగరం పంచాయతీలో 15 రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. గ్రామ ప్రజలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత మేము సెక్రటరీ గారికి ఫోన్ చేసి వాటర్ వదిలించాలి, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పగా సెక్రటరీ గారు మనిషిని ఏర్పాటు చేసి వాటర్ వదిలించాలని మనిషిని వెళ్తే అక్కడికి ఈ సర్పంచ్ గారు వేస్తే మేమే వేయాలి, ఇంకెవరో వేయడానికి వీల్లేదని రామసాగరంలో కానీ హ్యాబిటేషన్ తూర్పు కోణంలో కానీ నీళ్లు వదలనీయకుండా అవి కూడా ఇప్పుకొని వెళ్ళిపోవడం జరిగిందని నీళ్ళు వేసేవాళ్ళు చెప్పడం జరిగింది. కావున గ్రామంలో నీళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది. ఈ ఇబ్బందిని ఉన్నతాధికారుల దృష్టికి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుచున్నాము. అలాగే ఎక్కడ వీధుల్లో చేయటం కానీ ఎప్పుడు జరగలేదు. ఇవన్నీ ఈ పంచాయతీ వచ్చిన తర్వాత, సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఇప్పుడు జరగలేదు. ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో అధిక మొత్తంలో బిల్లులు చేయించుకొని బ్లీచింగ్, శానిటేషన్ చేసామని, వీధి లైట్లు వేసినామని, అది జనరల్ ఫండ్ 4.5 లక్షలు ఉంది, 15th ఫైనాన్స్ 9,70,000 ఇలా ఉందని మేము ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్నాము. కానీ 15 లక్షలు పంచాయతీలో డబ్బులు పెట్టుకొని కూడా ఇక్కడ నీళ్ళు వేయకుండా ఒకవేళ వేసిన వాళ్ళని కూడా దబాయించి గ్రామం నుంచి రామసాగరం పంచాయతీ తూరుపోల గ్రామం నుంచి నేను మాజీ ఎంపీటీసీగా పనిచేస్తున్నాను. నా పేరు వసంతలక్ష్మి. గత 15 రోజుల నుంచి మా గ్రామంలో వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది. పంచాయతీ వారు అసలు నీళ్ళ గురించి అసలు పట్టించుకోవట్లేదు. ఒకవేళ వేసినా కూడా పోయి వాళ్ళని దౌర్జన్యం చేయడం, అక్కడ స్వానర్లు ఇవ్వకుండా స్వానర్లు ఎత్తుకొని చేసేయడం, అదేమనంటే ఇట్లా గొడవలు చేస్తూ ఉన్నారు. మేము సెక్రటరీ గారికి కంప్లైంట్ చేశాము. సెక్రటరీ గారు ఒక మనిషిని పెట్టి వేయించారు. వేపిస్తే కూడా ఈరోజు మళ్ళీ మోటార్ పోకముందే మళ్ళీ వచ్చి మళ్ళీ గొడవలు చేసి మళ్ళీ స్వానర్లు తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈ మాదిరిగా ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంది మాకు. నేను గత 27 ఎప్పుడు ఇలాంటి సమస్య ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైము. ఈ పంచాయతీలో ఇదే ఫస్ట్ టైంగా నేను చూస్తున్నాను. ఇట్లా
కానీ వీధులు చిమ్మడం కానీ ప్లస్ సైడ్ కాలువలో వచ్చే క్లీనింగ్ కానీ